అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో మాకు వచ్చిన సమాచారం మేరకు మనకి ఎస్రాయవరం మండలం అడ్రోడ్ సమీపంలోనే ఈ వెంకటేశ్వర లాడ్జ్ బ్యాక్ సైడ్ ఉన్న లేఅవుట్లోనే ఒక అనుమానాస్పదంగా ఒక కారు ఉందనే సమాచారం రావడంతో కోటవరట్ల ఎస్ఐ గారు రమేష్ గారు, అంటే మన రాయవరం ఎస్ఐ గారు సెలవు ఉండదు, ఆయన మన ఇన్ఛార్జ్ ఎస్ఐ గారు, ఆయన వెళ్ళి సిబ్బందితో కలిపి వెళ్ళి అక్కడ మీడియా సమక్షంలో కారు నుంచి తనిఖీ చేయడం జరిగింది. ఆ కారులోనేమో రాజస్థాన్కి చెందినటువంటి ఒక 2 పర్సన్స్ ఉన్నారు. కారు నెంబర్ వచ్చేటప్పటికల్లానేమో AP40BH 3733. వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు కదా, ఈ ఏపీ రిజిస్ట్రేషన్ కారు ఎక్కడదని అనుమానంతో మనం మరింత క్షుణ్ణంగా తనిఖీ చేస్తే అది RJ30CB 8575 దాని ఒరిజినల్ నెంబర్ అని చెప్పి తెలుసుకున్నాము. కారులో క్షుణ్ణంగా తనిఖీ చేస్తే ఒక 22 ప్యాకెట్లు గాంజా ఉంది. ఒక్కొక్క ప్యాకెట్ కూడా 5 కిలోస్, టోటల్గా 110 కిలోస్ గాంజా ఉంది. దాంతో ఎస్సీ గారి మధ్యవర్తుల సమక్షంలో ఈ గాంజాయిని తర్వాత కారుని అదుపులోకి తీసుకున్నారు. ముద్దాయిలిద్దరిని కూడా అదుపులో తీసుకోవడం, తర్వాత గాంజాయిని సీజ్ చేయడము, అలాగే ఈ ఫేక్ నెంబర్తో ఉన్నటువంటి కారును కూడాను ఎస్సీ గారి నుంచి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇటీవల మన ఎస్పీ సార్ తుహిన్ సింహసారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మేరకు కూడాను గాంజాకి సంబంధించి మన జిల్లాలో ఎక్కువగా చెక్ పోస్టులు పెట్టడము, నిరంతరం కూడాను వాహన తనిఖీలు చేయడంతో ఈరోజు ఇది కూడా మనం ఈ గాంజాని పట్టుకోవడం జరిగింది. వాస్తవంగా ఇదేంటంటే వీళ్ళు గాంజా పట్టుకుని నేరుగా వీళ్ళు నక్కపల్లి టోల్గేట్ వైపు వెళ్తుండడం, ఆ క్రమంలో అక్కడ నక్కపల్లి టోల్గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ జరుగుతుండడంతో దాన్ని తప్పించుకోలేక వెనక్కి రావడం, ఇక్కడ ఉండడంతో మళ్ళీ మనం పట్టుకోవడం జరిగింది. ఎస్పీ సార్ వచ్చిన తర్వాత మీరు గమనించే ఉంటారు, ఇటీవల కాలంలోన అనకాపల్లి సబ్ డివిజన్, అదేవిధంగా మన నర్సీపట్నం సబ్ డివిజన్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 12 చోట్ల కంటిన్యూస్ వెహికల్ చెకింగ్ అనేది కూడా చేస్తున్నాము. దీనివల్ల మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం గాంజాయిని అనేది పట్టుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, అదేవిధంగా మా డిఎస్పీ సార్ ఆదేశాల మేరకు వీళ్ళని మరింత క్షుణ్ణంగా వీళ్ళని వెరిఫై చేసేసి ఇతర ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకోవడానికి కూడా మనం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.